నువ్వు కూడబెట్టిన కోట్లతో పోతున్న నీ ఆయుస్సును ఒక్క నిమిషం కొనగలవా? సాధ్యం కానప్పుడు అదే ధనం కోసం కన్నవారిని దూరం చేసుకోవడం ఎంతవరకు న్యాయం? తల్లిదండ్రులకు పెట్టే తిండిలో వంతులు, ఆస్తి పంపకాల్లో ఎత్తుగడలు. ఇది మన సంస్కృతా, లేక మనం ఆడుతున్న పెద్ద నాటకమా? కన్నవారిని ఫ్లైఓవర్ కింద వదిలేసి ఇంట్లో కుక్కకు బిస్కెట్లు వేస్తున్న సాఫ్ట్వేర్ కొడుకు. జంతువుల మీద చూపే జాలి సాటి మనిషిమీద లేకపోవడమే నేటి నాగరికత. వేలలెకరాల ఆస్తి ఉన్నా, లక్షల కోట్ల సామ్రాజ్యం ఉన్నా చివరకు నువ్వు చేరుకునేది 6 అడుగుల నేలకే. ఈ చిన్న సత్యం తెలిస్తే మనిషి మృగంగా మారడు. పోలీస్ డ్రెస్ వేసుకుంది కేవలం నేరస్తులను పట్టుకోడానికే కాదు, మనుషుల్లో మాయమైపోతున్న మానవత్వాన్ని కాపాడటానికి. చట్టం లాఠీతో మాత్రమే పనిచేయదు, మనసుతో కూడా పనిచేస్తుంది. ఆస్తికోసం తండ్రిని కాదనేవారికి జైలు శిక్ష కంటే వారి తప్పును తెలిసేలా చేయడమే గొప్ప శిక్ష. బ్రతికున్నప్పుడు నీ దగ్గరున్న డబ్బు నీ వెంట రాదు, కాని నువ్వు పంచిన ప్రేమ, నీవల్ల ప్రశాంతంగా నిద్రపోయిన మనుషుల దీవెనలు నీ పేరును చిరంజీవిగా ఉంచుతాయి. ఆస్తి ఇస్తేనే అమ్మానాన్నలా, లేకపోతే వారు పనికిరాని బొమ్మలా? కన్నవారి ఆశీస్సుల కంటే బ్యాంక్ బ్యాలెన్స్ గొప్పదా? నీ పిల్లలు కూడా నిన్ను ఇలాగే చూస్తే నీ పరిస్థితి ఏంటి? శ్మశానంలో అంతా సమానమే అన్నప్పుడు బ్రతికున్నప్పుడు ఈ కుల, మత, ఆస్తి అహంకారాలు ఎందుకు? హైదరాబాద్ నగరం ఉరుకులు పరుగులు పెడుతోంది. అప్పుడే కురిసిన వానకు రోడ్లన్నీ తడిగా ఉన్నాయి. సిటీ ట్రాఫిక్ మధ్య సైరన్ మోగిస్తూ వెళ్తున్న పోలీస్ జీప్లో సీరియస్గా కూర్చుని ఉన్నాడు ఇన్స్పెక్టర్ అర్జున్. అర్జున్ అంటే కేవలం యూనిఫాం వేసుకున్న అధికారి మాత్రమే కాదు, అన్యాయం ఎక్కడ జరిగినా సహించని ఒక నిప్పు కణం. జీప్ ఒక ఫ్లైఓవర్ కింద ఆగింది. అక్కడ వర్షంలో తడుస్తూ వణుకుతున్న ఒక వృద్ధిలి దంపతులు, పక్కనే ఒక చిరిగిన సంచి. వారి కళ్లల్లో ఆకలి కంటే ఎక్కువగా అవమానం కనిపిస్తోంది. అర్జున్ జీప్ దిగి వారి దగ్గరకు వెళ్లాడు. ఎవరమ్మా మీరు, ఇక్కడిలా కూర్చున్నారేంటి అని అడిగాడు అర్జున్. ఆ వృద్ధురాలు ఏడుస్తూ, మా కొడుకు ఇక్కడే ఉండమని చెప్పి వెళ్లాడయ్యా, 2 రోజులైంది, ఇంకా రాలేదు అని చెప్పింది. విచారించి తెలిసిన నిజం అర్జున్ రక్తాన్ని మరిగించింది. ఆ కొడుకు పేరు లోకేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. తండ్రి రిటైర్మెంట్ డబ్బులు ఉన్న ఇల్లు తన పేరు మీద రాసుకున్నాక పక్కనే ఉన్న గుడికి తీసుకెళ్తానని చెప్పి ఈ ఫ్లైఓవర్ కింద వదిలేసి వెళ్ళిపోయాడు. వెంటనే లోకేష్ ఇంటికి వెళ్లాడు అర్జున్. అక్కడ లోకేష్ తన కుక్కతో ఆడుకుంటూ ఉన్నాడు. అర్జున్ని చూడగానే ఏమైంది సార్ అన్నాడు అమాయకంగా. నీ కన్నవాళ్లు అక్కడ వర్షంలో నానుస్తుంటే ఇక్కడ కుక్కకు బిస్కెట్లు పెడుతున్నావా? కుక్కల మీదున్న ప్రేమరా, సాటి మనిషిమీద లేకపోయారా అంటూ అర్జున్ గర్జించాడు. లోకేష్ను ఈడ్చుకుని వచ్చి స్టేషన్లో లాకప్లో వేశాడు. ఆస్తి ఇచ్చేవరకు అమ్మానాన్నలు, ఆస్తి తీసుకున్నాక అనాథలా, ఇది నీ బ్రతుకా అని అర్జున్ వేసిన ప్రశ్నలకు లోకేష్ దగ్గర సమాధానం లేదు. చట్టం ప్రకారం కాకుండా ఒక మనిషిగా అర్జున్ ఆ కొడుకుకి బుద్ధి చెప్పిన తీరు ఆ చుట్టుపక్కల చర్చనీయమైంది. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు స్టేషన్ కిటికీలు గుండా లోపలికి వస్తున్నాయి. అర్జున్ తన టేబుల్ దగ్గర ఫైల్స్ చూసుకుంటున్నాడు. అప్పుడే బుల్లెట్ వచ్చి స్టేషన్ ముందు ఆగింది. ఒక యువతి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో లోపలికి వచ్చింది. ఖాకీ డ్రెస్, చేతిలో క్యాప్, ఆమె కళ్లల్లో ఏదో తెలియని తీక్షణత. ఆమె మరెవరో కాదు, కొత్తగా బదిలీపై వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ కావ్య. రిపోర్టింగ్ సార్, ఎస్ఐ కావ్య, కొత్తగా జాయిన్ అవుతున్నాను అని సెల్యూట్ చేసింది. అర్జున్ తలెత్తి చూశాడు. సాధారణంగా కొత్తగా వచ్చేవారు కాస్త తడబడతారు, కాని కావ్యలో ఆ భయం లేదు. అప్పుడే ఒక వృద్ధురాలు తన కొడుకు కొడుతున్నాడని ఫిర్యాదు చేయడానికి వచ్చింది. స్టేషన్ రైటర్ ఆమెను పక్కన కూర్చోబెట్టి వేచి చూడమన్నాడు. అది గమనించిన కావ్య అర్జున్ వైపు చూసి అనుమతి తీసుకుని నేరుగా ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్లి కింద కూర్చుంది. ఆమె చేతులు పట్టుకొని, ఏమైందవ్వా, నేనున్నాను కదా, చెప్పు అంటూ ఓదార్చింది. కావ్య పనితీరును అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు. ఆమె స్టేషన్లో ఉన్న రౌడీషీటర్లను ఎంత గట్టిగా గద్దిస్తుందో పేదవారి పట్ల అంతే సున్నితంగా వ్యవహరిస్తోంది. లంచ్ సమయంలో అర్జున్ అడిగాడు, మీరు మనుషులతో డీల్ చేసే విధానం బాగుంది కావ్యగారు అని. కావ్య చిరునవ్వుతో అంది, సర్, ఈ ప్రపంచంలో అందరూ డబ్బు వెనక వేటలో పడి మనుషుల్ని మరిచిపోతున్నారు. మనం పోలీస్ డ్రెస్ వేసుకుంది కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాదు, మనుషుల్లో మానవత్వాన్ని కాపాడటానికి కూడా. కావ్య మాటల్లో ఉన్న స్పష్టత, ఆమె చేస్తున్న పనిలో ఉన్న చిత్తశుద్ధి అర్జున్ని ఆకర్షించాయి. కఠినమైన తన జీవితంలోకి ఒక వెలుగులా కావ్య ప్రవేశించిందని అర్జున్కి అనిపించింది. కేవలం అందం వల్ల కాదు, ఆమెలోని మానవత్వం చూసి అర్జున్ మనసులో ఆమె పట్ల ఒక గౌరవంతో కూడిన ఇష్టం మొదలైంది. స్టేషన్ బయట చినుకులు పడుతూనే ఉన్నాయి. లోపల ఫ్యాన్ కిర్రుమంటూ తిరుగుతోంది. అర్జున్ టేబుల్ మీద ఫైళ్ల గుట్టలు పేరుకుపోయాయి. ఆ రోజు వచ్చిన కేసులన్నీ దాదాపు ఒకే రకమైనవి.
ఆస్తి కోసం తమ్ముణ్ణి కొట్టిన అన్న, తండ్రి పెన్షన్ డబ్బుల కోసం గొడవపడుతున్న కొడుకు, తన వాటా ఇవ్వలేదని తల్లిని నడిరోడ్డుపై నెట్టేసిన కూతురు. అర్జున్ విసుగ్గా ఆ ఫైళ్లను పక్కకు నెట్టి ఒక దీర్ఘశ్వాస తీసుకున్నాడు. అప్పుడే కావ్య వేడివేడి టీ కప్పుతో లోపలికి వచ్చింది. ఏంటి సార్, ఆ ఫైళ్లను చూస్తుంటే యుద్ధం ముగిసిన అలసట కనిపిస్తోంది మీ ముఖంలో అని అడిగింది కావ్య. అర్జున్ టీ కప్పు అందుకుంటూ, యుద్ధమే కావ్య, కాకపోతే ఇది బయట శత్రువులతో కాదు, లోపల ఉన్న స్వార్థంతో. ఈరోజు వచ్చిన 5 కేసుల్లోనూ మనుషులు కనిపించలేదు, కేవలం ఆస్తుల కోసం ఆశలు పడుతున్న దెయ్యాలే కనిపించాయి అన్నాడు గంభీరంగా. కావ్య కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ, నిజమే సార్, మనిషి డబ్బు వెనుక వేటలో ఎంత దూరం వెళ్తున్నాడంటే తను ఎక్కడ్నించి వచ్చాడో తనను ఈ లోకంలోకి తెచ్చినవారు ఎవరో కూడా మర్చిపోతున్నాడు. నిన్న మనం చూసిన లోకేష్ కేసులాంటివే ఇవన్నీ. ఆస్తులు ఇస్తేనే అమ్మానాన్న, లేకపోతే వారు కేవలం ఒక బొమ్మలతో సమానమైపోయారు ఈ తరానికి. అర్జున్ కిటికీలోంచి బయటకు చూస్తూ, అవును కావ్య, ఆస్తి ఇస్తేనే నాన్న, ఆస్తి ఇవ్వకుంటే నాన్న కాదా? 6 అడుగుల నేల తప్ప ఏదీ వెంటరాదని తెలిసినా ఆ 6 అడుగుల కోసం 60 ఏళ్ల బ్రతుకును నరకం చేసుకుంటున్నారు. అసలీ సమాజంలో మానవత్వం ఎక్కడుంది? జంతువుల మీద చూపే జాలి కూడా సాటి మనిషిమీద చూపటం లేదు. కావ్య నెమ్మదిగా అంది, సార్, ఒకప్పుడు మనుషులు బంధాల కోసం బ్రతికేవారు. ఇప్పుడు బంధువులను కూడా బ్యాలెన్స్ షీట్లో లెక్కలేస్తున్నారు. కన్నవారి చివరి రోజుల్లో వంతులేసుకుని తిండిపెడుతున్నారంటే అది ప్రేమ కాదు, అది కేవలం ఒక పెద్ద నాటకం. మీ బ్రతుకు మొత్తం పెద్ద నాటకాలు అని మీరన్నమాట అక్షర సత్యం. ఆ చర్చ కేవలం కేసుల గురించి మాత్రమే కాదు, వారిద్దరి మధ్య ఒక ఆలోచనాత్మకమైన బంధాన్ని కూడా ఏర్పరిచింది. అర్జున్ కఠినత్వంలో ఉన్న నిజాయితీ, కావ్య మాటల్లో ఉన్న స్పష్టత ఒకరికొకరు అర్థమవుతున్నాయి. మనం చట్టం ద్వారా శిక్షించగలం కావ్య, కాని ఈ మనస్తత్వాలను మార్చగలమా అని అడిగాడు అర్జున్. కనీసం ప్రయత్నించగలం సార్. చట్టం లాఠీతో మాత్రమే కాదు, మానవత్వంతో కూడా పనిచేస్తుందని నిరూపిద్దాం అని కావ్య ధైర్యంగా చెప్పింది. ఆ మాటలు అర్జున్ మనసులో ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని రెట్టింపు చేశాయి. ఖాకీ డ్రెస్సు వేసుకున్న ఈ ఇద్దరు అధికారులు కేవలం నేరాలను అడ్డుకోవడమే కాదు, సమాజంలో మాయవైపోతున్న మానవత్వాన్ని వెతికే పనిలో మొదటి అడుగు వేశారు. నగరంలోని ఒక విలాసవంతమైన బంగళా, బయట ఖరీదైన కార్లు, లోపల ఏసీ చల్లదనం, కానీ ఆ ఇంటి వెనక ఉన్న ఒక చీకటి గదిలో మనుషులు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారని అర్జున్కు సమాచారం అందింది. అర్జున్, కావ్యలు కలిసి ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ గది తలుపులు తీయగానే లోపల్నుండి వచ్చిన వాసన భరించలేనంత దారుణంగా ఉంది. అక్కడ మంచాన పడి ఉన్న ఒక వృద్ధురాలు ఎముకల గూడులా మారిపోయి ఉంది. ఆమె కళ్లలో జీవం లేదు, కేవలం శూన్యం. ఆమె కొడుకు వినయ్, కోడలు ఆమెకు కనీసం అన్నం కూడా పెట్టకుండా ఆస్తిపత్రాలమీద సంతకం పెట్టలేదని అక్కడ బంధించారు. అర్జున్ కోపంతో వినయ్ కాలర్ పట్టుకున్నాడు. రేయ్, నీకు తిండి పెట్టి పెంచిన చేతులారా ఇవి? ఇప్పుడా చేతులకే సంకెళ్లు వేస్తావా? నీకు ఆస్తి ముఖ్యం, ఆ తల్లి ప్రాణం ముఖ్యం కాదా అని గర్జించాడు. కావ్య ఆ వృద్ధురాలిని పట్టుకుని ఏడ్చేసింది. అమ్మా, మేమున్నాం అంటూ ఆమెకు నీళ్లు తాగిపించింది. సార్, వీడు మనిషి కాదు, నీకు తిండిపెట్ట వంతులేసుకున్నారా అని అడుగుతుంది ఈ సమాజం, కాని వీడసలు తిండే పెట్టడం లేదు అని ఆవేదనతో అంది. ఆ కొడుకును అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ తల్లి కళ్లలో ఇంకా కొడుకుమీద ప్రేమే కనిపిస్తోంది. కాని ఆ కొడుకు కళ్లలో మాత్రం పోయిన ఆస్తి గురించిన విచారం తప్ప మరేమీ లేదు. ఆ కేసు ముగించుకున్న తర్వాత అర్జున్, కావ్యలు ఒక చిన్న పార్కులో కూర్చున్నారు. అర్జున్ నిశ్శబ్దంగా ఉన్నాడు. కావ్య కళ్ళు ఇంకా తడిగానే ఉన్నాయి. కావ్య, ఆ వృద్ధురాలిని చూసి మీరు చాలా చలించిపోయారు. ఏదైనా కారణం ఉందా అని అడిగాడు అర్జున్. కావ్య ఒక నిట్టూర్వు విడిచి తన గతాన్ని విప్పింది. సార్, అందరికీ తల్లిదండ్రులు ఉండి వారిని భారంగా భావిస్తుంటే మాకు మాత్రం వారు లేని లోటు ప్రతి నిమిషం తెలుస్తూనే ఉంది. నేను చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్లో మా అమ్మానాన్నలను కోల్పోయాను. అనాథాశ్రమంలో పెరిగాను. నాకు ఆస్తి అంటే ఏంటో తెలియదు, కాని అమ్మా అని పిలిస్తే పలికే ఒక గొంతు ఉంటే చాలు అనుకునేదాన్ని. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతుండగా కొనసాగించింది. ఆస్తి ఇస్తేనే నాన్న, ఆస్తి ఇవ్వకుంటే నాన్న కాదా అని ఈ ప్రపంచం అంటుంది. కాని నాకు తెలుసు సార్, ఆస్తి పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, కాని పోయిన ప్రాణాలు, ఆ కన్నవారి ప్రేమ మళ్లీ రావు. ఆస్తి లేకపోయినా వారు పక్కన ఉంటే చాలు అని నాకనిపిస్తుంది. మన దగ్గర ఉన్న ధనంతో ఒక్క నిమిషం ఆయుష్షు కొనగలమా? లేదు కదా? కావ్య మాటలు అర్జున్ గుండెకు తగిలాయి.
తనిప్పుడు వరకు చూసిన ప్రపంచం వేరు, కావ్య చూపిస్తున్న కోణం వేరు. ఒక పోలీసాఫీసర్ లోపల ఉన్న కఠినత్వం కరిగిపోయి కావ్య పట్ల ఒక తెలియని గౌరవం, ఆర్ద్రత ఏర్పడ్డాయి. నిజం కావ్య, 60 ఏళ్ల బ్రతుకుబాట, 6 అడుగులే నీకొచ్చే వాట. ఈ చిన్న సత్యాన్ని మరిచిపోయి మనుషులు ఎంత పాపం చేస్తున్నారు అన్నాడు అర్జున్. ఆ రాత్రి ఖాకీ దుస్తుల వెనక ఉన్న ఈ ఇద్దరు మనుషులు ఒకరినొకరు మరింత అర్థం చేసుకున్నారు. ఒకరికి ఆశయం తోడైతే మరొకరికి అనురాగం తోడయింది. నగరం శివరాల్లోని పచ్చని పొలాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియా కళ్లల్లో పడ్డాయి. ఒక పెద్ద భూకబ్జా వెనక నగరంలోని పలుకుబడి ఉన్న వ్యక్తులు ఉన్నారని అర్జున్కు సమాచారం అందింది. పేద రైతులను భయపెట్టి సంతకాలు చేయించుకుని వారి ఆత్మగౌరవాన్ని మట్టిలో కలుపుతున్నారు. అర్జున్, కావ్యలు ఒక పక్కా ప్లాన్తో రంగంలోకి దిగారు. అర్జున్ తన లాఠీ పవర్తో రౌడీలను అదుపు చేస్తుంటే, కావ్య తన తెలివితేటలతో ఆ భూకబ్జాకు సంబంధించిన దొంగపత్రాలను, బినామీ అకౌంట్లను కనిపెట్టింది. ఒక అర్ధరాత్రి ఆపరేషన్లో ప్రధాన నిందితుడు కోట్లు ఆఫర్ చేస్తూ అర్జున్ దగ్గరకు వచ్చాడు. సార్, ఈ ఫైల్ క్లోజ్ చేస్తే మీ 7 తరాలు కూర్చుని తినొచ్చు అన్నాడు. అర్జున్ నవ్వి కావ్యవైపు చూశాడు. కావ్య ముందుకు వచ్చి, 7 తరాల మాట పక్కనపెట్టు, 60 ఏళ్ల బ్రతుకుబాటలో నువ్వు సంపాదించే ఈ పాపకు సొమ్ము నీకు ప్రశాంతతనిస్తుందా? గింత దూరమంటూ గీత ఉన్నదా? నీ పరుగు ఎక్కడ ఆగుతుందో తెలుసా అని నిలదీసింది. వారిద్దరి టీంవర్క్ ముందు ఆ మాఫియా తలవంచక తప్పలేదు. డబ్బు కంటే ధర్మం గొప్పదని ఆ రోజు ఆ పోలీస్ స్టేషన్ సాక్షిగా నిరూపించబడింది. ఆ కేసు ముగించుకుని తిరిగి వస్తుండగా హైవే మీద ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఒక ఖరీదైన కారు డివైడర్ను ఢీకుట్టి నుజ్జునుజ్జయిపోయింది. లోపల నగరంలోని అతిపెద్ద ధనవంతుడు, ఆస్తికోసం సొంత తమ్ముణ్ణే మోసం చేసిన ఒక బిజినెస్ మ్యాగ్నెట్ రక్తపు మడుగులో ఉన్నాడు. అర్జున్, కావ్యలు అతన్ని బయటకు తీశారు. అతను ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నాడు. తన పక్కనే ఉన్న బ్రీఫ్ కేస్ తెరిచి అందులోని కట్టల కొద్దీ నోట్లను అర్జున్ చేతిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ, నన్ను బ్రతికించండి, ఎంత డబ్బైనా ఇస్తాను, నా ప్రాణం కాపాడండి అని అర్థిస్తున్నాడు. అర్జున్ అతని కళ్లల్లోకి చూశాడు. ఆ కళ్లల్లో చావు భయం స్పష్టంగా కనిపిస్తోంది. లక్షల విలువైన నోట్లు రోడ్డుమీద వర్షపు నీటిలో కొట్టుకుపోతున్నాయి. కాని అతనికి అవసరమైన 1 నిమిషం ఆయుష్షును ఆ నోట్లు ఇవ్వలేకపోయాయి. అతను అర్జున్ చేతిలోనే ప్రాణాలు విదిలిపోయాడు. అర్జున్ లేచి నిలబడి ఆ చేతులకు అంటిన రక్తాన్ని, రోడ్డుమీద పడి ఉన్న డబ్బును చూసి నిశ్చేష్టుడయ్యాడు. చూశారా కావ్య, వీడు ఈ డబ్బు కోసమే కదా ఇన్ని దారుణాలు చేశాడు. ఇప్పుడు ఆ డబ్బే ఇక్కడ పడి ఉంది, కాని వాడు మాత్రం ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. 6 అడుగులే నీకొచ్చే వాటా అని తెలిసినా ఈ మనిషి వేట ఎందుకాగదు అని అడిగాడు అర్జున్. కావ్య మౌనంగా ఆకాశం వైపు చూసింది. ఆ క్షణం అర్జున్కు ఒక విషయం అర్థమయింది. జీవితం అంటే సంపాదించడం కాదు, మనుషులను సంపాదించుకోవడం. ఈ సంఘటన అర్జున్ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. నగరం నిద్రపోతోంది, కాని కాకీ దుస్తులకు విశ్రాంతి లేదు. పెట్రోలింగ్ జీపులో అర్జున్, కావ్యలు నిశ్శబ్దంగా వెళ్తున్నారు. కిటికీలోంచి వచ్చే చల్లని గాలి, వీధి దీపాల వెలుతురు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించాయి. అర్జున్ నెమ్మదిగా మాటలు కలిపాడు. కావ్య, ఎప్పుడూ కేసులేనా? అసలు మీకంటూ ఒక సొంత జీవితం, భవిష్యత్తు గురించి ఆలోచనలు ఉండవా? కావ్య చిన్నగా నవ్వింది. సొంత జీవితమంటే ఏంటి సార్? మనకోసం మనం బ్రతికేది కాదు, మన వల్ల నలుగురు ప్రశాంతంగా నిద్రపోతే అదే జీవితం అనుకుంటాను. కాని అప్పుడప్పుడు ఒంటరితనం భయం వేస్తుంది. పైసల కోసమే పరుగురా, అది ఎంత దూరమో అడుగురా అని మీరన్నట్టు ఈ పరుగులో తోడు లేకపోతే ఆ గమ్యం చేరుకున్నా ప్రయోజనం ఉండదు అనిపిస్తుంది. అర్జున్ కాసేపు మౌనంగా ఉండి, నాకూ అలాగే అనిపిస్తుంది కావ్య. చిన్నప్పటినుండి నా నాన్నను చూసి పెరిగాను. ఆయన ఎప్పుడూ అనేవారు, మనిషికి గౌరవమిచ్చేది పదవి కాదు, పక్కన ఉన్న మనిషి అని. కాని ఈ రోజుల్లో సాటి మనిషిని ప్రేమించే తీరిక ఎవ్వరికీ లేదు. ఆ రాత్రి పెట్రోలింగ్లో వారు కేవలం సహచర అధికారులుగా మాత్రమే కాక ఒకరికొకరు తోడు కావాల్సిన అవసరం ఉన్న మనుషులుగా మాట్లాడుకున్నారు. వారి మధ్య ఉన్న ఆ నిశ్శబ్దం వారి మనసుల కలయికకు సాక్ష్యంగా నిలిచింది. తోడు కావాలి అన్న ఆరాటం ఇద్దరి కళ్లలోనూ మెరిసింది. మరుసటి రోజు ఉదయం స్టేషన్కు ఒక విచిత్రమైన, బాధాకరమైన కేసు వచ్చింది. 80 ఏళ్ల రంగయ్య అనే వృద్ధుడు కన్నీళ్లతో ఫిర్యాదు చేశాడు. ఆయనకు 3 కొడుకులు. అందరూ బాగా ఉన్నవారే. కాని తండ్రికి తిండి పెట్టడానికి వారు ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు పెద్ద కొడుకు ఇంట్లో, 11 నుండి 20 వరకు రెండో కొడుకు ఇంట్లో, మిగతా రోజులు 3వ కొడుకు ఇంట్లో. ఇది వారి పద్ధతి.
ఆ రోజు 31వ తారీఖు కావడం వల్ల ఏ కొడుకూ తన తండ్రిని ఇంట్లోకి రానివ్వలేదు. ఆ వృద్ధుడు ఆకలితో అలమటిస్తూ రోడ్డుపై పడిపోయాడు. అర్జున్ కోపంతో ఊగిపోతున్నాడు. కాని కావ్య అతడిని ఆపి, వీరికి లాఠీ కంటే బుద్ధి చెప్పే మార్గం మరొకటుంది సార్ అంది. ఆమె ఆ ముగ్గురు కొడుకుల్ని, వారి భార్యలను స్టేషన్కు పిలిపించింది. కావ్య వారితో చాలా ప్రశాంతంగా అంది, సరే, మీ నాన్నను మీ ముగ్గురికీ వంతులు వేయడం కష్టంగా ఉంది కదా, అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటాను. మీ నాన్న పేరు మీద ఉన్న ఇల్లు, ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇకపై ఆయన మా పోలీస్ క్వార్టర్స్లో ఉంటారు. కానీ ఒక నిబంధన, మీ పిల్లలు అంటే మనవళ్ళు భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ఇలాగే వంతులు వేసుకుని చూసుకునేలా మేము ట్రైనింగ్ ఇస్తాము. మీకు ఓకేనా? ఆ మాట వినగానే ఆ కొడుకుల ముఖాల్లో రంగులు మారాయి. తమ పిల్లలు కూడా తమకు ఇలాగే చేస్తారన్న భయం వారిని వణికించింది. ఆస్తిపోతుందన్న భయం కన్నా తమ భవిష్యత్తు అలా ఉంటుందన్న సఖ్యం వారిని కదిలించింది. వెంటనే వారు తండ్రి కాళ్లమీద పడి క్షమించమని అడిగారు. కావ్య పరిష్కరించిన తీరు, ఆమెలోని మానవీయ కోణం చూసి అర్జున్ ఫిదా అయిపోయాడు. కావ్య, మీరు కేవలం పోలీస్ కాదు, మనుషుల మనసుల్ని చదివే మాంత్రికురాలు అన్నాడు మనసులోనే. ఆ క్షణం అర్జున్ తన మనసుని కావ్యకు ఇచ్చేశాడు. ఆమె పట్ల ఉన్న ఇష్టం కాస్త అంతులేని ప్రేమగా మారింది. అర్జున్ ఎందరో నేరస్తుల ముందు గర్జించాడు. కాని కావ్య ముందు నిలబడినప్పుడు మాత్రం అతని గొంతు మూగబోతోంది. స్టేషన్ బయట ఉన్న వేపచెట్టు కింద కూర్చుని డ్యూటీ ఫైల్స్ చూస్తున్న కావ్యను గమనిస్తున్నాడు అర్జున్. ఆమెలోని ఆత్మవిశ్వాసం, పేదల పట్ల చూపే ఆ కరుణే అతన్ని బందీని చేశాయి. తన మనసులోని మాటను చెప్పడానికి అర్జున్ ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కావ్యగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి అని మొదలుపెట్టడం, సరిగ్గా అప్పుడే ఏదో ఒక ఫోన్ కాల్ రావడం, లేదా ఎవలో ఒకరు ఫిర్యాదు పట్టుకుని రావడం, అర్జున్ ప్రయత్నం ఆగిపోవడం నిత్యకృత్యమైంది. నిరంతరం కేసుల వంట పరిగేడే జీవితంలో తన మనసులోని ప్రేమను వ్యక్తపరచడానికి కూడా సమయం దొరకని పరిస్థితి. కావ్యకు ఇవన్నీ తెలుసా, లేక ఆమె కూడా తనలాగే మౌనంగా ఉందా అని అర్జున్ తపనపడుతుంటాడు. ఆ మౌనం ఒక మధురమైన రాగంలా వారిద్దరి మధ్య వ్యాపించింది. ఒకరోజు ఒక లోకల్ రాజకీయ నాయకుడి అనుచరుడు చేసిన తప్పును అడ్డుకోవడంతో అర్జున్ మీద పై అధికారుల నుండి ఒత్తిడి పెరిగింది. సమాజంలో పోలీసులందరూ ఒకేలా చూస్తారు, కఠినమైనవారు, లంచగొండలు అని ముద్ర వేస్తారు. కాని ఆ కాకీ డ్రెస్ వెనుక ఉన్న మనిషి పడే వేదన ఎవ్వరికీ కనిపించదు. అర్జున్ చాలా ఒత్తిడిలో ఉన్నాడు. తన నిజాయితీకి వెలకడుతున్నారని, సమాజం తనను ఒక శత్రువులా చూస్తోందని అతను బాధపడ్డాడు. అదే సమయంలో కావ్య కూడా ఒక మహిళా పోలీసాఫీసర్గా ఎదుర్కొంటున్న సామాజిక వెలివేదల గురించి ప్రస్తావించింది. మనం ఎంత మంచి చేసినా ఒక్క చిన్న పొరపాటు జరిగితే చాలు, ఈ లోకం వేలెత్తి చూపిస్తుంది అర్జున్ సార్ అని ఆమె కళ్ళు చెమర్చాయి. ఆ క్షణంలో అర్జున్ ఆమె దగ్గరకు వెళ్ళి, మనుషులు మనల్ని ఎలా చూస్తున్నారన్నది ముఖ్యం కాదు కావ్య, మనం మనుషుల కోసం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. మనుషులు నాటకాలు వేస్తారు, కాని మన సాక్ష్యం మన ప్రాణం అన్నాడు. ఒకరికొకరు ధైర్యంగా నిలబడ్డారు. ఆ ఒత్తిడిలో, ఆ కన్నీళ్ల మధ్య వారిద్దరి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. మీరు ఒక్కరు కాదు, నేను కూడా ఉన్నాను అని చెప్పిన మాటలు అర్జున్కు 100 మంది కానిస్టేబుళ్ల బలాన్నిచ్చాయి. సమాజం వారిని వెలివేసినా ఒకరికొకరు తోడుగా ఉంటే ఆ 60 ఏళ్ల బాటను సునాయాసంగా దాటవచ్చని వారికర్థమైంది. నగరంలో పేరుమోసిన రాజకీయ నాయకుడు రాజశేఖర్. ఆయన దగ్గర 1000 కోట్ల ఆస్తి ఉంది. కాని ఆయన అనారోగ్యంతో మంచనా పడగానే ఆ ఇంట్లో ఒక వింత వాతావరణం నెలకొంది. ఆయన కొడుకు విక్రమ్ తన తండ్రి త్వరగా చనిపోతే ఆస్తి మొత్తం తన పరమవుతుందని ఒక క్రూరమైన కుట్రకు తెరతీశాడు. విక్రమ్ తన తండ్రికిచ్చే మందుల్లో విషాన్ని కలిపి అది సహజ మరణంగా కనిపించేలా ప్లాన్ చేశాడు. కాని అర్జున్, కావ్యలకు ఈ విషయంపై అనుమానం వచ్చింది. అర్జున్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కావ్య ఒక నర్సులా మారువేషంలో ఆ ఇంట్లోకి వెళ్లి విక్రమ్ చేస్తున్న కుట్రను వీడియో సాక్ష్యాలతో సహా పట్టుకుంది. డబ్బు కోసం కన్న తండ్రిని చంపేంత దెయ్యం పట్టిందా నీకు అని అర్జున్ విక్రమ్ను గర్జిస్తూ అరెస్ట్ చేశాడు. ఆ తండ్రి కళ్లల్లో కొడుకు చేసిన పనికి కలిగిన బాధ చూసి అర్జున్ మనసులో, మీ బ్రతుకు మొత్తం పెద్ద నాటకాలు, ఆస్తికోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడని ఈ కేసు మరోసారి నిరూపించింది. విక్రమ్ను అరెస్ట్ చేసిన కోపంతో అతని అనుచరులు అర్జున్, కావ్యలపై పగ పెంచుకున్నారు. ఒకరోజు రాత్రి విచారణ నిమిత్తం నగర శివారలలోని పాట గోడౌన్ దగ్గరికి వెళ్లిన అర్జున్, కావ్యలు ఒక పెద్ద ఉచ్చులో చిక్కుకున్నారు.
ఒక్కసారిగా పదుల సంఖ్యలో రౌడీలు వారిని చుట్టుముట్టారు. తుపాకుల గర్జనలు, కత్తుల మెరుపులు, ఆ చీకటిలో భయంకరమైన ఎన్కౌంటర్ మొదలైంది. పోరాడుతున్న క్రమంలో ఒక రౌడీ కావ్యను వెనక నుండి షూట్ చేయడానికి గన్ ఎక్కుపెట్టాడు. అది గమనించిన అర్జున్ క్షణం కూడా ఆలోచించకుండా "కావ్యా!" అని అరుస్తూ ఆమెకు అడ్డంగా దూకాడు. బుల్లెట్ అర్జున్ భుజంలోకి దూసుకుపోయింది. రక్తం ధారగా కారుతోంది. కాని అర్జున్ ఆ నొప్పిని లెక్కచేయకుండా తన గాయపడిన చేతితోనే ఆమెను రక్షించి రౌడీలందరినీ మట్టి కరిపించాడు. కావ్య కంగారుగా అర్జున్ దగ్గరకు పరిగెత్తి అతని గాయాన్ని తన చున్నీతో కడుతూ ఏడ్చేసింది. "సార్, ఎందుకు నాకోసం మీ ప్రాణాలను పణంగా పెట్టారు?" అని అడిగింది. అర్జున్ నీరసంగా నవ్వుతూ, "నువ్వు కూడబెట్టిన ధనంతో నిమిషం ఆయుష్షు కొనగలవా అని మనం చదువుకున్నాం కావ్యా. కాని మనల్ని ప్రేమించే మనిషి కోసమిచ్చే ప్రాణం అది 1,00,00,000 రూపాయల కన్నా విలువైనది. నీ ప్రాణం నాకు అంతకంటే ముఖ్యం" అన్నాడు. ఆ క్షణం కావ్యకు అర్థమైంది, అర్జున్ తనపై చూపిస్తున్నది కేవలం సహోద్యోగిగా గౌరవం కాదు, తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే అనంతమైన అనురాగమని. కాకీ డ్రెస్సు మీద రక్తం చిందినా వారి మనసుల మధ్య ఉన్న ప్రేమ బంధం మాత్రం ఆ రక్తపు రంగు కంటే ఎర్రగా, బలంగా వెలిగింది. ఆస్పత్రి గదిలో నిశ్శబ్దం. అర్జున్ భుజానికి కట్టుకట్టి ఉంది. మత్తులో ఉన్న అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. పక్కనే కుర్చీలో కూర్చుని తన చేతిని గట్టిగా పట్టుకుని నిద్రపోతున్న కావ్య అతనికి కనిపించింది. ఆమె ముఖం మీద ఇంకా ఆందోళన ఛాయలు అలాగే ఉన్నాయి. అర్జున్ కదలడంతో కావ్యకు మెలకు వచ్చింది. "సార్, ఎలా ఉందిప్పుడు? నొప్పిగా ఉందా? డాక్టర్ను పిలవనా?" అంటూ కంగారుగా అడిగింది. అర్జున్ ఆమె చేతిని వదలకుండా తనవైపుకు లాక్కున్నాడు. "నొప్పి శరీరానికుంది కావ్య, కాని మనసుకు మాత్రం ఒక స్పష్టత వచ్చింది. ఆ రౌడీ బుల్లెట్ నన్ను తాకబోయే ముందు నాకు ఒకటే గుర్తొచ్చింది. ఒకవేళ నేను చనిపోతే నా మనసులో నీపై ఉన్న ఈ ప్రేమను నీకు చెప్పలేకపోయానన్న బాధ నాతోపాటే శ్మశానానికి వచ్చేస్తుందని భయపడ్డాను." కావ్య నిశ్శబ్దంగా వింటోంది. అర్జున్ కొనసాగించాడు. "మనం సంపాదించే డబ్బు కాదు కావ్య, మనమిచ్చే ప్రేమే ముఖ్యం. ఈ యూనిఫామ్, ఈ హోదా, ఈ ఆస్తులు ఇవన్నీ రేపు ఉంటాయో లేదో తెలియదు. కాని నీకు నేనున్నాను అని ఇచ్చే ఈ చిన్న తోడు మాత్రం జీవితాంతముంటుంది. నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నా 60 ఏళ్ల బాటలో నీ 6 అడుగుల తోడు నాకు కావాలి. ఉంటావా?" ఆ మాటలకు కావ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ ఆస్పత్రి గదిలో ఉన్న ఆ వాతావరణం ఒక పవిత్రమైన దేవాలయంలా మారిపోయింది. కావ్య ఒక్క నిమిషం మౌనంగా ఉండి అర్జున్ చేతిని తన 2 చేతులతో అదిమి పట్టుకుంది. "సార్, మీరు నాకోసం ప్రాణాలకు తెగించినప్పుడే నా మనసు మీ పాదాల దగ్గరికి వచ్చేసింది. అనాథగా పెరిగిన నాకు ప్రేమ అంటే ఒక ఆస్తిలాంటిది. ఆ ఆస్తిని నాకిస్తానన్నప్పుడు నేనెందుకు వదులుకుంటాను?" ఆమె అర్జున్ కళ్లల్లోకి చూస్తూ, మీరు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అర్జున్. కాని మన ప్రేమ కేవలం ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోవడంతో ఆగిపోకూడదు. మనం ఒకరికొకరు బలమవ్వాలి. ఈ సమాజంలో ఆస్తి కోసం అమ్మానాన్నలను ఏడిపించేవాళ్లు, డబ్బు కోసం ప్రాణాలు తీసేవాళ్లు ఎందరో ఉన్నారు. మనమిద్దరం కలిసి సమాజంలోని ఈ కుళ్ళును కడగాలి. మనిషిలో మాయమైపోతున్న మానవత్వాన్ని మళ్లీ చిగురింపచెయ్యాలి. అదే మన ప్రేమకు మనమిచ్చుకునే గొప్ప గౌరవం. అర్జున్ ముఖంలో ఒక వెలుగు కనిపించింది. "ఖచ్చితంగా కావ్య, కాకీ చొక్కా మీద పడిన ఈ రక్తపు మరక సాక్ష్యంగా ప్రమాణం చేస్తున్నాను. మనం కలిసి నడిచే ప్రతి అడుగు ఒక బాధితుడి కన్నీరు తుడవాలి. మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతికి చూపిద్దాం." ఆ రోజు ఆ ఆస్పత్రి గదిలో 2 పోలీస్ అధికారులు కేవలం ప్రేమికులుగా మాత్రమే కాదు, సమాజం మార్పు కోసం నడుంకట్టిన యోధులుగా ఒకటయ్యారు. అర్జున్, కావ్యలు 2 పోలీసధికారులే. వారు తలుచుకుంటే వేలమంది అతిథులతో భారీ ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా పెళ్లి చేసుకోవచ్చు. కాని వారు మరొకటి ఆలోచించారు. ఒక శుభముహూర్తాన నగరం వెలుపల ఉన్న ఒక పాత వృద్ధాశ్రమానికి వారు వెళ్లారు. అక్కడ ఉన్న 100 మంది వృద్ధులే వారి అతిథులు. హంగులు లేవు, ఆర్భాటాలు లేవు. మంగళ వాయిద్యాల మధ్య కాకుండా ఆ వృద్ధుల దీవెనల మధ్య అర్జున్, కావ్యల వివాహం జరిగింది. కన్నబిడ్డల చేత వెలివేయబడి ఒంటరితనంతో కుమిలిపోతున్న ఆ పెద్దలకు ఆ రోజు ఒక పండుగలా అనిపించింది. "మాకు ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, మీ అందరి చల్లని దీవెనలు ఉంటే చాలు" అని అర్జున్ అన్నప్పుడు ఆ వృద్ధుల కళ్లల్లో ఆనంద బాష్పాలు రాలాయి. ఆడంబరాలకు ఖర్చు చేసే డబ్బును ఆ వృద్ధాశ్రమం అభివృద్ధి కోసం విరాళంగా ఇచ్చి కాకీ దుస్తుల్లోనే దండలు మార్చుకుని ఆదర్శ దంపతులయ్యారు అర్జున్, కావ్యలు.
పెళ్లయ్యాక అర్జున్ కావ్యలు ఒక చిన్న ఇల్లు తీసుకున్నారు. కాని ఆ ఇంట్లో వారిద్దరూ ఉండాలని అనుకోలేదు. ఒక కేసు విచారణలో భాగంగా అర్జున్కు వీధిలో అనాథలుగా పడి ఉన్న సుబ్బయ్య, లక్ష్మమ్మ అనే ఒక వృద్ధ దంపతులు తారసపడ్డారు. వారి కొడుకులు ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను మాత్రం నడిరోడ్డుపై వదిలేశారు. అమ్మా నాన్న చివరి రోజులు పైన చూపే మీ ప్రేమలు అన్న చేదు నిజానికి వారు సజీవ సాక్షులు. అర్జున్, కావ్యలు ఏమాత్రం సంకోచించకుండా ఆ దంపతులను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఇకపై వీరు మా తల్లిదండ్రులు, ఈ ఇల్లు వీరిదే అని ప్రకటించారు. కావ్య ఆ తల్లికి తలదువ్వి భోజనం పెడుతుంటే అర్జున్ ఆ తండ్రికి తోడుగా కూర్చుని కబుర్లు చెప్పేవాడు. తమ రక్తం పంచుకున్నవారు కాకపోయినా మనసు పంచుకున్న ఈ కొత్త బంధం ఆ ఇంటిని దేవాలయంలా మార్చేసింది. ఆస్తి కోసం తండ్రిని వదిలేసిన ఆ కొడుకులకు ఏ బంధుత్వం లేకపోయినా చేరదీసిన ఈ పోలీసు దంపతుల తీరు ఒక పెద్ద కనువిప్పులా మారింది. తమ కొత్త జీవితాన్ని పాత బంధాల నీడలో ప్రారంభించి మానవత్వానికి కొత్త నిర్వచనమిచ్చారు అర్జున్, కావ్యలు. నగరంలో రియల్ ఎస్టేట్ కింగ్ అని పిలువబడే చక్రవర్తి అనే వ్యక్తి కన్ను నగరం నడిబొడ్డున ఉన్న ఒక వృద్ధాశ్రమం మీద పడింది. ఆ ఆశ్రమం ఉన్న స్థలం విలువ కొన్ని 100 కోట్లు. దాన్ని కబ్జా చేయడానికి చక్రవర్తి తన గ్యాంగ్తో కలిసి అక్కడ ఉన్న వృద్ధులను భయపెట్టడం, ఆశ్రమ నిర్వాహకులను బెదిరించడం మొదలుపెట్టాడు. అర్జున్, కావ్యలు పెళ్లి చేసుకున్నది అదే ఆశ్రమంలో కావడంతో ఆ ప్రాంతం వారికి ప్రాణ సమానం. చక్రవర్తి గ్యాంగ్ ఆశ్రమంలోని నీటి కనెక్షన్ కట్ చేసి వృద్ధులకు కనీసం తిండి అందకుండా చేస్తున్నారని తెలియగానే అర్జున్ రక్తం మరిగింది. డబ్బు కోసం కన్నవారిని రోడ్డున పడేసేవాళ్లను చూశాం కావ్య. కాని ఈ చక్రవర్తి ఆస్తి కోసం అనాథలైన వృద్ధుల తలదాచుకునే నీడను కూడా లాక్కోవాలని చూస్తున్నాడు. ఇది ఆస్తి వేట కాదు, ఇది మానవత్వం మీద పంజా అని అర్జున్ అన్నాడు. అర్జున్, కావ్యలు ఆ గ్యాంగ్ను టార్గెట్ చేస్తూ పక్కా ఆధారాలు సేకరించడం మొదలుపెట్టారు. చక్రవర్తికి తెలియకుండా అతని అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చేందుకు ఆ ఖాకీ జంట వ్యూహం రచించింది. చక్రవర్తి తన గ్యాంగ్తో ఆశ్రమాన్ని కూల్చడానికి బుల్డోజర్లతో రంగంలోకి దిగాడు. భయంతో ఉణికిపోతున్న వృద్ధుల ముందు అర్జున్, కావ్యలు ఆయుధాలు ధరించి అడ్డుగా నిలిచారు. పోలీస్ యూనిఫాం తీసేయండి అర్జున్, లేదంటే మీ ప్రాణాలు పోతాయి అని చక్రవర్తి హెచ్చరించాడు. అర్జున్ గంభీరంగా నవ్వుతూ, ఈ యూనిఫాం తీసినా నా ఒంటిపైయున్న చర్మం కూడా మనిషి పుట్టుకదే చక్రవర్తి. మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకడమంటే నీలాంటి రాక్షసులను ఎదిరించడమే అని నినదించాడు. అక్కడ మొదలైంది అసలైన ధర్మయుద్ధం. అర్జున్ తన లాఠీతో రౌడీలను చీల్చి చెండాడుతుంటే కావ్య తన మార్షలార్ట్స్ విద్యతో శత్రువులను మట్టికరిపించింది. ఆ పోరాటంలో అర్జున్ భుజం మీద ఒక రౌడీ కత్తితో దాడి చేసినా ఆవేశంతో అతను వెనకడుగు వేయలేదు. కావ్య ఒకవైపు చక్రవర్తిని బంధిస్తుంటే అర్జున్ ఆశ్రమంలోని వృద్ధులకు ధైర్యం చెప్పాడు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కేవలం కొట్లాట కాదు, అది ఆస్తి అహంకారానికి, మానవత్వపు తెగింపుకీ మధ్య జరిగిన యుద్ధం. చివరికి చక్రవర్తిని స్టేషన్కు ఈడ్చుకెళ్తూ, నీ దగ్గరున్న కోట్లు నిన్ను కాపాడలేవురా, నీ పాపమే నిన్ను దహిస్తుంది అని అర్జున్ అన్నప్పుడు అక్కడున్న వారందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజు ధర్మం గెలిచింది, మానవత్వం నిలబడింది. చక్రవర్తి అరెస్టు తర్వాత అతని వెనుక ఉన్న అవినీతి అధికారుల జాతకాలు బయటపడ్డాయి. అర్జున్, కావ్యలు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి నగరం వెలుపల ఉన్న ఒక రహస్య ఫామ్ హౌస్పై దాడి చేశారు. అక్కడ సోదాలు చేస్తుంటే వారి కళ్ళు తిరిగే నిజాలు బయటపడ్డాయి. గోడల వెనుక, నేల మాళిగల్లో 100ల సంఖ్యలో నగదుమూటలు, కిలోల కొద్దీ బంగారం బయటపడింది. ఆ ఆస్తిని చూసి అర్జున్ ఆశ్చర్యపోలేదు, అసహ్యించుకున్నాడు. ఆ సమయంలో ఒక అధికారి అర్జున్ కాళ్లు పట్టుకుని, సార్, ఈ ఆస్తి మొత్తం నా పిల్లల కోసం, మనవళ్ల కోసం దాచాను, నన్ను వదిలేయండి అని బ్రతిమిలాడాడు. కావ్య అతడిని నిలదీస్తూ, డబ్బు వెనక నీది వేట, పొంగ తీసుకెళ్తావారా మూట అని నీకు తెలియదా? నువ్వు కూడబెట్టిన ఈ పాపపు ధనం నీ పిల్లలకు సుఖాన్నిస్తుందో లేదో తెలియదు కాని వారిని మనుషులుగా మాత్రం ఉంచదు. ఈ మూటలు రేపు నీ చావు ఆపగలవా అని గర్జించింది. ఆ అక్రమ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చేసి అవినీతి తిమింగలాలకు సింహస్వప్నమయ్యారు ఈ ఖాకీ జంట. ఒకరోజు ఒక అనాథ శవాన్ని ఖననం చేయడానికి అర్జున్, కావ్యలు శ్మశానవాటికకు వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో పక్కనే ఒక పెద్ద ధనవంతుడి అంత్యక్రియలు జరుగుతున్నాయి. వేల మంది జనం, పూలరథం, బ్యాండ్ మేళం, ఆ హడావిడి అంతా ఇంతా కాదు.
అర్జున్ దూరం నుండి ఆ దృశ్యాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఆ ధనవంతుడు బ్రతికి ఉన్నప్పుడు ఈ నగరంలో సగం ఆస్తులు అతనివే అని చెప్పుకునేవారు. కాని ఇప్పుడు అతను వెళ్తున్నది ఎక్కడికి? అర్జున్ నేలమీద ఒక గీత గీసి కావ్యతో అన్నాడు, చూడు కావ్య, అతను 1000 ఎకరాలు సంపాదించి ఉండవచ్చు. కాని ఇప్పుడు అతను పడుకోవడానికి 6 అడుగుల నేల తప్ప ఏదీ వెంటరావడం లేదు. గింత దూరమంటూ గీత ఉన్నదా అంటే ఇదే ఆ గీత. ఈ శ్మశానమే మనిషి పరుగుకు ఆఖరి గమ్యం. అక్కడ ఉన్న ఒక వృద్ధుడు, ఆ ధనవంతుడి కొడుకులు ఆ శవం పక్కనే ఉండి ఆస్తి పంపకాల గురించి గొడవపడడం చూసి అర్జున్ మనసు కదిలిపోయింది. మనిషి పుట్టుక పుట్టి మనిషిగా బ్రతకడమంటే సంపాదించడం కాదు కావ్య. మనం వెళ్ళిపోయేటప్పుడు 10 మంది కళ్లల్లో కన్నీరు, గుండెల్లో గౌరవం సంపాదించుకోవడమే అసలైన ఆస్తి అని అర్జున్ మాటలు అక్కడున్న వారందరికీ కనువిప్పు కలిగించాయి. జీవితమంటే పరుగు కాదు, జీవితమంటే ప్రేమ అని ఆ 6 అడుగుల నేల సాక్షిగా వారు మరోసారి చాటి చెప్పారు. నగరం మొత్తం ఒక పండుగలా ముస్తాబైంది. ప్రభుత్వం నిర్వహించే వార్షికోత్సవ సభలో అర్జున్ మరియు కావ్యలకు విశిష్ట సేవా పురస్కారం ప్రకటించారు. కేవలం నేరస్తులను పట్టుకోవడానికి కాదు, పోలీస్ వ్యవస్థలో మానవత్వపు సంతకాన్ని చేసినందుకు వారికి ఈ గౌరవం దక్కింది. ముఖ్యమంత్రి వారిని సన్మానిస్తున్నప్పుడు సభలో అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. అర్జున్ మైక్ ముందుకు వచ్చి గంభీరంగా మాట్లాడాడు. ఈ పురస్కారం మాకు కాదు, కన్నవారిని దైవంగా భావించే ప్రతి బిడ్డకు, ఆస్తి కంటే బంధాలకు విలువిచ్చే ప్రతి మనిషికీ చెందుతుంది. మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకండి. మనం సంపాదించే ఏ ఆస్తి కూడా మనం మరణించినప్పుడు మన వెంటరాదు. మనం పంచిన ప్రేమ, మనం చేసిన సాయం మాత్రమే మన పేరును నిలబెడతాయి. కావ్య మాట్లాడుతూ, ఆస్తుల కోసం తండ్రిని కాదనేవారు, అమ్మ మంచాన పడితే బొమ్మలా చూసేవారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు కూడబెట్టిన ధనంతో నిమిషం ఆయుష్షు కొనగలవా? లేదు కదా. అందుకే ఉన్నప్పుడే ప్రేమించండి అని చెప్పినప్పుడు సభలో ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమర్చాయి. మనుషులంటే వీరే అని యావత్ సమాజం వారిని కొనియాడింది. పురస్కారం అందుకున్న తర్వాత అర్జున్, కావ్యలకు పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో బాధ్యతలప్పగించారు. కొత్తగా పోలీస్ వ్యవస్థలోకి వచ్చే యువకులకు కేవలం చట్టం, లాఠీ పట్టుకోవడం మాత్రమే కాదు, హృదయంలో కరుణను ఎలా కలిగి ఉండాలో నేర్పడం వారి లక్ష్యం. శిక్షణలో అర్జున్ ఒక ముఖ్యమైన పాఠం చెప్పేవాడు. యూనిఫాం వేసుకోగానే మీరు అధికారులు కాదు, సామాన్యుడి కన్నీరు తుడిచినప్పుడే మీరు అసలైన మనుషులు. కుక్కల మీద ఉన్న ప్రేమ సాటి మనిషి మీద లేకపోతే మనం చేసే ఉద్యోగానికి అర్థం లేదు. కావ్య యువ మహిళలకు శిక్షణ ఇస్తూ, మహిళల పట్ల, వృద్ధుల పట్ల సున్నితంగా ఉండండి. ఆస్తి తగాదాల కోసం వచ్చే కేసుల్లో కేవలం సెక్షన్లు వేయకండి, వారి మనస్సులను మార్చడానికి ప్రయత్నించండి అని నేర్పించేది. ఒకప్పుడు కేవలం శిక్షలతో భయపెట్టిన పోలీస్ అకాడమీ ఇప్పుడు విలువలతో కూడిన శిక్షణతో ఒక కొత్త తరాన్ని తయారుచేసింది. అర్జున్, కావ్యలు ఒక విత్తనంలా మారి భవిష్యత్తులో మానవత్వం కలిగిన 1000 మంది పోలీసులను సమాజానికి కానుకగా ఇచ్చారు. తరాల మార్పు వారి చేతుల మీదుగానే మొదలైంది. దశాబ్దాలు గడిచిపోయాయి. అర్జున్, కావ్యల జుట్టు నెరిసింది, ముఖం మీద ముడతలు పడ్డాయి. కాని వారి కళ్లల్లో ఉన్న ఆ మెరుపు, ఒకరిపై ఒకరికి ఉన్న ఆ అంతులేని ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అర్జున్ డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అయ్యాడు, కాని బాధ్యత నుండి కాదు. వారిద్దరూ కలిసి సాయంత్రం వేళ తమ ఇంటి వరండాలో కూర్చుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకునేవారు. 60 ఏళ్ల బ్రతుకుబాట, 6 అడుగులు నీకొచ్చే వాట అని వారు యువతకు చెబుతూనే ఉండేవారు. వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం భార్యాభర్తల బంధం కాదు, అది ఒకే లక్ష్యం కోసం నడిచిన 2 యోధుల కలయిక. ఒకరికొకరు తోడుగా నడుస్తూ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒకరినొకరు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కావ్య, ఆస్తి కోసం కొట్టుకునే లోకంలో మనం మనుషులను సంపాదించుకున్నాం, అదే మనకు అసలైన తృప్తి అని అర్జునంటే, అవునర్జున్, మనం నడిచిన ఈ బాట రేపు ఎందరికో దారి చూపిస్తుంది అని కావ్య బదిలిచ్చేది. వారి వృద్ధాప్యం ఒక ప్రశాంతమైన సముద్రంలా సాగిపోయింది. కాలప్రవాహంలో అర్జున్, కావ్యలు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కాని వారు వెళ్లే ముందు ఒక శాశ్వత సంతకం చేసి వెళ్లారు. అదే వారు స్థాపించిన మానవత్వ ఫౌండేషన్. వారసత్వమంటే కేవలం ఆస్తులివ్వడం కాదు, ఆశయాలను ఇవ్వడమని వారు నిరూపించారు. వారి ఫౌండేషన్ ద్వారా ఆస్తి లేదని వదిలేసిన 1000 మంది వృద్ధులకు ఆశ్రయం దొరికింది. వంతుల భోజనం పెట్టే కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి కన్నవారి విలువను గుర్తుచేసే శిబిరాలు నిర్వహించబడ్డాయి. ప్రతి ఏటా నిజాయితీగా పనిచేసే పోలీసులకు అర్జున్, కావ్య మెమోరియల్ అవార్డు ఇవ్వడం ప్రారంభించబడింది.
వారు మరణించినా వారు నేర్పిన మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతకాలి అన్న సూత్రం సమాజంలో సజీవంగా ఉంది. వారి సమాధులమీద ఒకే వాక్యం రాసి ఉంది: డబ్బు వెనక వేట ముగిసింది, మానవత్వపు బాట మొదలైంది. వారు నడిచిన 6 అడుగుల నేల నేడు ఒక పవిత్ర స్థలమైంది. మనుషులు ఆస్తుల కోసం పరుగులు తీస్తున్నప్పుడల్లా అర్జున్ కావ్యల కథ వారికి కనువిప్పు కలిగిస్తూనే ఉంటుంది. ఈ సమాజంలో డబ్బు, ఆస్తి, హోదా అనేవి కేవలం మన అవసరాల కోసం ఏర్పరచుకున్నవి మాత్రమే. కాని దురదృష్టవశాత్తు మనిషి ఆ అవసరాల కోసమే తన మూలాలను అంటే మానవత్వాన్ని మరిచిపోతున్నాడు. డబ్బు ఇది సదుపాయాలనివ్వగలదు, కాని మనశ్శాంతినివ్వలేదు. ప్రేమ ఇది ఆస్తులనివ్వకపోవచ్చు, కాని బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని, ఒక తోడును ఇస్తుంది. మనం కూడబెట్టిన ధనంతో ఒక్క నిమిషం ఆయుష్ను కూడా కొనలేమని తెలిసినప్పుడు ఆ ధనం కోసం కన్నవారిని, తోటి మనుషులను వేధించడం ఎంతటి అవివేకం! అందుకే ఎదుటి మనిషిలోని కష్టాన్ని గుర్తించి ప్రేమను పంచే హృదయం ఎవరికి ఉంటుందో వారే ఈ భూమిమీద మనిషిగా పుట్టినందుకు సార్థకత పొందుతారు. ఖాకీ దుస్తుల కన్నా వారి లోపల ఉన్న మానవత్వమే వారిని సమాజంలో చిరంజీవులుగా నిలబెట్టింది. నిజమైన ఐశ్వర్యమంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మనం లేనప్పుడు మన గురించి నలుగురు చెప్పుకునే మంచి మాట. మానవత్వ ఫౌండేషన్ను అర్జున్ కావ్యల 2 పిల్లలు నడుపుతూ తల్లిదండ్రుల ఆశయాలను ప్రజలకు పంచుతున్నారు. డబ్బు వెనక వేట ముగిసే చోటే మానవత్వపు బాట మొదలవుతుంది. సంపాదించాల్సింది ఆస్తులు కాదు, మనుషులను.